అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట. ఎగ్జాక్ట్‌లీ ఈరోజు వీడియోలో ఏంటంటే నార్మల్‌గా మీ గర్ల్ ఫ్రెండ్‌ని ఎలా కూల్ చేయాలి అని ఆలోచిస్తున్నారా? ఈరోజు నేను కొన్ని సీక్రెట్స్ చెప్పాలి అనుకుంటున్నాను. ఐ థింక్ చాలా పెద్ద టెక్నిక్స్ అని కాదు కానీ చాలా సింపుల్‌గా మీ గర్ల్ ఫ్రెండ్ అలకని పోగొట్టొచ్చు. అంటే రిలేషన్‌షిప్ అన్న తర్వాత నార్మల్‌గా కామన్‌గా గొడవలు వస్తూనే ఉంటాయి. అసలు గొడవలు రాకపోతే రిలేషన్‌షిప్‌కి వాల్యూ ఉండదు. ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉండదనమాట. అప్పుడప్పుడు గొడవలు, అలకలు ఉండాల్సిందే రిలేషన్‌షిప్‌లో. అవి మీరు అవునన్నా, కాదన్నా కామన్‌గా జరుగుతాయి. కాకపోతే ఏంటంటే, ఆ గొడవల్ని ఎప్పుడైతే లాక్కుంటూ, పీక్కుంటూ ఉంటారో అప్పుడు ఖచ్చితంగా రిలేషన్ కట్ అవుతుంది అనమాట. సో, మీ గర్ల్ ఫ్రెండ్‌ని కూల్ చేయడానికి కొన్ని ట్రిక్స్ అయితే నేను చెప్పేస్తాను. సో, సింపుల్‌గా చాలా బావుంటాయి. 100% వర్క్ అవుతుంది. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా వాచ్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు ఏమాత్రం వీడియో నచ్చింది అని అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా ఉంటుంది. సో, డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు అది కూడా చెక్ చేసేసుకోండి. శ్రీ వరాహిదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వాట్సాప్ ద్వారా పంపే మీ యొక్క పేరు, ఫోటో, హస్తరేఖలు చూసి పరిష్కారం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆర్థిక సమస్యలు, గ్రహదోషాలు, ఇంకా స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మరి ఏ ఇతర సమస్యలకైనా పూర్తి పరిష్కారం చెప్పబడును. వశీకరణ స్పెషలిస్ట్ గురుస్వామి గారు. వెంటనే సంప్రదించండి. సెల్ నంబర్ 9247720344. యాక్చువల్లీ ఏమవుతుందంటే కొన్ని సిట్యుయేషన్‌లో అనుకోకుండా కొంచెం కోపం రావటం కానీ, అలగటం కానీ ఇలాంటివి ఎక్కువగా గర్ల్స్ చేస్తూ ఉంటారనమాట. సో, అలాంటప్పుడు ఎలా వాళ్ళ కోపాన్ని తగ్గించాలి అని మీరు చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారేమో గానీ, బట్ ఈరోజు నేను కొన్ని విషయాలు ఏం చెప్తున్నాను అంటే, ఆ టైంలో ఏంటంటే మీరు కొంచెం రొమాంటిక్‌గా మారాలి అనమాట. సో, రొమాంటిక్‌గా అంటే వెళ్లి మీ పార్ట్నర్‌తో రొమాన్స్ చేయండి అని కాదు ఇక్కడ అర్థం. బట్ మీరు రొమాంటిక్‌గా ఒక చిన్న మెసేజ్ లాంటిది చేయటం కానీ, అలా అని చెప్పేసి ఎక్కువ ఓవర్‌గా కాదు. సింపుల్‌గా, స్వీట్‌గా ఉండే మెసేజ్ కానీ, దాంతో పాటుగా ఒక చిన్న సారీ కానీ చెప్పేయటం వల్ల అవతల వాళ్ళకి కొంచెం ఒక సాటిస్ఫై అయిన ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. సో, ఓకే. ఒకవేళ ఏదన్నా అనినా కూడాను తను నాకు సారీ చెప్పేసారు కదా అని కొంతలో కొంతైనా గూడా కోపం తగ్గుతుంది అనమాట. సో, కొంచెం రిలాక్స్ అవుతారు. సో, కొంచెం టైం అటు ఇటుగా ఒక గంటో, 2 గంటలో, ఒక రోజో తీసుకున్నా కానీ డెఫినెట్‌లీ వాళ్ళు నార్మల్ అయ్యి మీతో మాట్లాడతారు అనమాట. సో, ఖచ్చితంగా ఇలా అయితే ట్రై చేసి చూడండి. అంటే ఎందుకంటే అలాంటి టైంలో కొంతమంది అసలు ఏమీ చెయ్యరు. సైలెంట్‌గా ఉంటే ఏం జరగదు. ఏం ముందుకు గూడా వెళ్ళదు మీ రిలేషన్‌షిప్. కామ్‌గా ఉన్నంత కాలం కామ్‌గానే ఉంటది ఆ రిలేషన్ అనేది. ఎవరో ఒకరు చొరవ తీసుకోవాలి. ఎవరో ఒకరు మాట్లాడాలి. ఎవరో ఒకరు కలిసి ఇలా ఇది నా తప్పు అని సారీ చెప్పటమో, ఏదో ఒకటి సంథింగ్ చేస్తేనే మళ్ళీ అది మామూలయిపోతుంది ఆ రిలేషన్ అనేది. అంతేకాని నేను మాట్లాడను, నేను ఇలాగే ఉంటాను, నేను ఇంతేను అన్నట్టుగా డైలాగులు కొట్టారనుకోండి, అలానే ఉంటారు మీరింకా. అంతకు మించి ఏం జరగదు. సో, గైస్ గుర్తుపెట్టుకోండి. మీ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడైనా కొంచెం అలిగింది అనుకోండి, ఖచ్చితంగా ఒక చిన్న రొమాంటిక్ సారీ చెప్పడమో, లవ్ యూ చెప్పడమో ఏదో ఒకటి అన్నమాట. సో, తనకి ఎలా ఉంటే నచ్చుతుంది అనేది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి, ఆ విధంగా మీరేదన్నా ఒక స్మాల్ మెసేజ్ లాంటిది చేయండి. డెఫినెట్‌లీ వర్కౌట్ అవుతుంది. ఇక నెక్స్ట్ అలాగే తను చేసే పనుల్లో కొంచెం హెల్ప్ చేయడం అన్నమాట. సో, తనేదన్నా పనులు చేస్తున్నప్పుడు కానీ, ఏదో ఒక విధంగా తనకి హెల్ప్ చేయాలి అని చెప్పేసి, పర్లేదు నేను చేస్తానులే ఈ పని అలా మాట్లాడొచ్చు అన్నమాట. అలా చేయటం వల్ల కూడా కొంచెం వాళ్ళు పాజిటివ్‌గా తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఇది కూడా ట్రై చేయండి. వాళ్ళకేదన్నా ఒక చిన్నపాటి హెల్ప్ లాంటిది చేయటం కానీ, అలాంటిది ఏదైనా చేస్తూ ఉండండి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏదైనా సరే గిఫ్ట్ ప్రెజెంట్ చేయండి. సో, గిఫ్ట్ అంటే అదేదో పెద్ద గిఫ్ట్ అనేం కాదు. పెద్దదైనా, చిన్నదైనా కావచ్చు. గిఫ్ట్ ఏదైనా కావచ్చు. ఒక మంచి గిఫ్ట్ తనకి ప్రెజెంట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు కూల్ అవుతారు అనమాట. అంటే వాళ్ళకి ఏదైతే ఎప్పటినుంచో ఒక చిన్న గిఫ్ట్ తీసుకోవాలని ఆశ ఉందనుకోండి. సో, ఆ గిఫ్ట్ మీరే ప్రెజెంట్ చేశారు అనుకోండి. చూడండి ఎంత మ్యాజిక్ జరుగుతుందో. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఎంత కోపమున్నా సరే ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒక నేను గిఫ్ట్స్ అంటే మీరు పెద్ద పెద్ద గిఫ్ట్స్ అని కాదు. నేను ముందే చెప్పేసాను. ఏదో ఒక స్మాల్ గిఫ్ట్ అయినా సరే ప్రెజెంట్ చేయడం వల్ల వాళ్ళ మూడ్ కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఫుడ్. యాక్చువల్లీ గర్ల్స్‌కి చాలా మందికి మంచి ఫుడ్ అనేది చాలా ఇష్టం అనమాట. బట్ ఏదైనా తనకి సర్ప్రైజింగ్‌గా కానీ లేదా నార్మల్‌గా కానీ తనకి ఇష్టమైన ఫుడ్ పెట్టడం కానీ, ఆర్డర్ చేయడం కానీ ఇలాంటివి చేయటం వల్ల కూడాను ఆల్మోస్ట్ కొంతవరకు వాళ్ళ అలక, కోపం ఏదైతే ఉంటుందో అది తగ్గిపోవటానికి ఛాన్స్ ఉంటుంది. ఫైనల్‌గా మీరు దగ్గర కూర్చొని మాట్లాడొచ్చు కూడా. అంటే ఎలా అంటే నా కోపమైనా, నా ప్రేమైనా ఏదైనా అది నీతోనే కదా!
అండ్ నువ్వు కాకపోతే నన్ను ఇంకెవరు అర్థం చేసుకుంటారు అని చాలా క్యూట్‌గా చెప్పండి. ఖచ్చితంగా వింటారు. అమ్మాయిల మనసు చాలా స్వీట్. మీకు తెలుసో లేదో కానీ చాలా సెన్సిటివ్ అనమాట. పైకి వాళ్ళు ఎంత అరిచినా, ఎంత కోప్పడినా కూడాను లోపల హార్ట్ చాలా సున్నితంగా ఉంటుంది అనమాట. బట్ అది మీరు డీల్ చేసే విధానంలో ఉంటుంది. బట్ వాళ్ళని కొంచెం బుజ్జగించినా, ఒక చిన్న సారీ చెప్పినా ఆహ్, వెంటనే వాళ్ళు కరిగిపోతారనమాట. చాలా సింపుల్ అనమాట. బట్ మీరు ట్రై చేయండి. డెఫినెట్‌లీ వర్కౌట్ అవుతుంది. అండ్ ఇవన్నమాట. కోపంగా ఉన్నప్పుడు కూల్ చేయడానికి ఈ సింపుల్ ట్రిక్స్ అయితే చెప్పాను. మీరు యూజ్ చేయండి. చిన్న చిన్న కోపాలు, అలకలు, చిన్న చిన్న గొడవలైతే ఖచ్చితంగా స్పాట్‌లో సాల్వ్ అయిపోతాయి అనమాట. అండ్ థాంక్ యూ సో మచ్. వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికి వీడియో ఎలా ఉంది? నచ్చిందా? కామెంట్ చేయండి. అండ్ ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా ఇస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసేసుకోండి. నేను మరొక వీడియోతో కలుస్తాను. టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.